మెదక్ జిల్లా మాసేపేట గ్రామంలో శ్రీ రామ జన్మభూమి గ్రామ ప్రజల పెద్దల ఆధ్వర్యంలో అందజేసిన అక్షింతల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కలశాలను తలపై పెట్టుకుని గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఇంటికి వెళ్లి అక్షింతల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాసేపేట సర్పంచ్ మసువన్ రెడ్డి, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ నాగరాజు, మాజీ ఎంపీటీసీ సిద్ధంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ. మాసేపేట గ్రామంలో మరి ఆ రాములవారి అక్షింతలు రావడం జరిగింది. ఆ రాములవారి 22 నాడు రాములవారి ప్రతిష్ట జరుగుతుంది అయోధ్యలో. మరి ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నటువంటి కళ నెరవేరే టైం వచ్చింది. మరి ఆ రాముని గుడిని మనం ఎప్పుడో ఉండే అది కూల్చేసారు. మరి ఈరోజు మన మంచిగా బ్రహ్మాండంగా రాములవారి అయోధ్యలో గుడి కట్టుకోవడం జరిగింది. అది 22 నాడు ప్రతిష్ట కూడా చేసుకోవడం జరుగుతుంది. ఆయన ఆశీర్వాదంతో ఆయన పాదాల నుంచి వచ్చిన బియ్యం ఇవి ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం, ప్రతి ఒక్క ఇంటికి ఆ రాములవారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ మంచిగా సుఖశాంతులతోని, మంచి పాడి పంటలతోని మంచి అభివృద్ధి చెందాలని చెప్పి ఈ దేశము మన భారతదేశము గర్వించదగ్గ భారతదేశం ఉండాలని చెప్పి ఎంతో అన్ని దేశాల కంటే అభివృద్ధి చెందాలని చెప్పి ఆ రాముని ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఆ రాముని వారి దగ్గరికి వెళ్ళి బియ్యం రావడం జరిగింది. ఆ యొక్క బియ్యాన్ని ఈరోజు మాసేపేట గ్రామంలో ఇంటింటికి పంచడం జరుగుతూ ఉన్నది. ఆ యొక్క బియ్యాన్ని ప్రతి ఒక్కరూ 22 తారీఖు నాడు ప్రతి ఒక్కరు ఆశీర్వాదం లెక్క తీసుకొని ప్రతి ఒక్కరు నెత్తి మీద వేసుకొని ఆశీర్వాదం తీసుకొని ఆ రోజు రాములవారి విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు ఇళ్ళల్లో ప్రతి ఒక్కరు 5 దీపాలు ముట్టించి ఆ రోజు నాడు మన ఇంటి మీద ఒక కాషాయ జెండా ఎగరేసి ప్రతి ఒక్కరు మనం భారతదేశ పౌరులం, హిందువులం అని చెప్పి చాటి చెప్పుకోవడానికి ఆ రాములవారు అనేటోడు ఒక ఇది కాదు, అన్ని కులాలకు అన్ని మతాలకు సంబంధించిన మనిషి ఆ భగవంతుడు. రాములవారు ఆయన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.